హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో భయంగానే ఉంది. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మామిడికాయ చేపల కర్రీ. ముందుగా మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు వేసుకొని బాగా ఉడికించి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కినాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి. మెంతులు కంపల్సరీ అండి, ఎందుకంటే మామిడికాయ పులుసు కాబట్టి. ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో అని భయంగా చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఇంకోసారి చేయాలనిపించింది నాకైతే. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఈ చేపలు గరిటతో కలిపేసామనుకోండి పీసెస్గా విడిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లిగా చిన్నగా బాగా కలిపేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో దీనికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చిన్నగా ఈ పసుపు కారాలు అన్ని ముక్కలకి కలిసేటట్టు చిన్నగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకాసేపు ఫ్రై అయినాక ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జుని, ఆ మామిడికాయ గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ జరగాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క వేగంగా ఉడికిపోతుంది, సరిగ్గా రాదు. ఇంకొంచెం వాటర్ వేసి 5 minutes కుక్ చేసుకుంటే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.